డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో టీడీపీ సైకిల్ కు పంక్చర్ పడిందా? పంక్చర్ పడిన ఆ సైకిల్ ను నడిపేందుకు ఎవ్వరూ ముందుకు రావటం లేదా? పరిస్థితి దారుణంగా మారటంతో పంక్చర్ అయిన సైకిల్ ను పక్కన పడేశారన్న టాక్ హాట్ టాపిక్ గా నడుస్తోంది. అసలు పిఠాపురంలో టీడీపీకి ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ ఇన్ఛార్జిని తప్పించిన తర్వాత అక్కడేం జరుగుతోంది? కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి చుక్కానీ లేని నావలా మారిందన్న చర్చ జోరుగా సాగుతోంది. పార్టీని నడిపించే ఇన్ఛార్జి లేకపోవడంతో తెలుగు తమ్ముళ్లలో అయోమయం నెలకొంది. ఇటీవల పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను తప్పించారు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి వర్మ జనసేన కంట్లో నలుసుగా మారారన్న చర్చ పార్టీ వర్గాల్లో వినిపించింది. గత ఎన్నికల్లో పిఠాపురం టీడీపీ టికెట్ ఆశించిన వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చి చివరకు అవకాశం ఇవ్వలేదన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తన కుటుంబంతో కలిసి వర్మ ప్రచారం చేశారు. అయితే వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే పిఠాపురంలో మరో పవర్ సెంటర్ ఏర్పడుతుందని జనసేన వర్గాలు భావించాయన్న ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే వర్మకు ఎమ్మెల్సీ పదవి రాకుండా పవన్ కళ్యాణ్ అడ్డుపడ్డారు అన్న ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. చివరకు ఆ ఎమ్మెల్సీ పదవి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు దక్కింది. అప్పటి నుంచి పిఠాపురంలో జనసేన టీడీపీల మధ్య విభేదాలు ముదిరాయన్న చర్చ ఉంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి ఈ రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరు చేరిందన్న టాక్ నడిచింది. ఈ పంచాయతీకి ఫుల్ స్టాప్ పెట్టాలంటే వర్మను టీడీపీ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించాలన్న నిర్ణయానికి పార్టీ అధిష్టానం వచ్చినట్లుగా తెలుస్తోంది. అలా వర్మను ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించడంతో పిఠాపురంలో టీడీపీకి ఇప్పుడు ఇన్ఛార్జ్ లేకుండా పోయింది. దీంతో పార్టీని ముందుకు నడిపించేదెవరు? తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి అన్న ప్రశ్నలు తెలుగు తమ్ముళ్లను వెంటాడుతున్నాయి. మరోవైపు ఏపీలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీడీపీ ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పటికీ పిఠాపురంలో మాత్రం కార్యక్రమం ముందుకు సాగలేదన్న చర్చ జరుగుతోంది. టీడీపీకి ఇన్ఛార్జి లేకపోవడం వల్లే పిఠాపురంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయారన్న ప్రచారం మొదలైంది. ఈ పరిస్థితిని గమనించిన కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణ పిఠాపురంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించుకున్నారట. అయితే పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుమతి తీసుకున్న తర్వాతే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మంత్రి భావించారన్న చర్చ ఉంది. ఇటీవల అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్ను ఆహ్వానించేందుకు మంత్రి నారాయణ వెళ్లిన సమయంలో పిఠాపురంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించాలన్న విషయాన్ని ఆయన పవన్ కళ్యాణ్కు చెప్పారన్న ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రతిపాదనపై పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో మంత్రి నారాయణ సైలెంట్ గా వెనక్కి వచ్చేశారన్న టాక్ నడుస్తోంది. దీంతో ఇటీవల కాకినాడలో మంత్రి నారాయణ పర్యటించినప్పటికీ పిఠాపురంలో నిర్వహించాలనుకున్న ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని ఆఖరి నిమిషంలో రద్దు చేసుకున్నారన్న చర్చ నడుస్తోంది. మంత్రి నారాయణ పిఠాపురం రాకపోవడంతో టీడీపీ కేడర్ తీవ్ర నిరాశకు గురైందన్న ప్రచారం మొదలైంది. ఇప్పటికే పిఠాపురం టీడీపీలో అసంతృప్తి సెగలు కనిపిస్తున్నాయన్న చర్చ ఉంది. పవన్ కళ్యాణ్ కోసం నియోజకవర్గంలో టీడీపీని చంద్రబాబు జీరో చేసేశారంటూ కొందరు టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలో జనసేన నేతలకు పదవులు దక్కుతున్నాయని, కానీ పవన్ గెలుపు కోసం కష్టపడి పనిచేసిన టీడీపీ నేతలకు మాత్రం మొండి చెయ్యే మిగిలిందని తెలుగుదేశం కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్న ప్రచారం ఉంది. ఒకవైపు పార్టీకి ఇన్ఛార్జి లేరు, మరోవైపు ఇంటింటికి టీడీపీ కార్యక్రమం కూడా జరగడం లేదు. నేతలకు పదవులు దక్కడం లేదన్న అసంతృప్తి, తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. మొత్తంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి పంక్చర్ అయిన సైకిల్లా మారిందన్న టాక్ హాట్ టాపిక్ గా మారింది. పంక్చర్ పడిన సైకిల్ కు మరమ్మతులు చేసి మళ్లీ రోడ్డెక్కిస్తారా లేక పక్కన పెట్టేస్తారా అన్నది ఇప్పుడు పిఠాపురం టీడీపీలో ఆసక్తికరంగా మారింది.